అన్ని రంగాల్లో రాణిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఎంతో మంది మహిళామణులు. తమ సేవలతో సమాజ అభివృద్ధితో పాటుపడుతూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. రవాణా రంగంలోనూ ఎప్పటికప్పుడు ప్రజలకు సేవలందిస్తూ మహిళా కండక్టర్లు గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పురుషులతో సమానంగా డ్యూటీ చేస్తూ ఇసుకేస్తే రాలనంత జనంలోనూ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కండక్టర్లపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవము ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాం. మహిళల దినోత్సవ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రముఖులు తెర మీదకి వస్తుంటారు. ప్రస్తుతం ఈసారి ఆర్టీసీ బస్సుల్లో పురుషులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్లను ఈసారి స్వతంత్ర ఛానల్ వారిని ఇంటర్వ్యూ చేయబోతుంది. వారు ఏ విధమైన వారికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ విధంగా వాళ్ళు ఒత్తిడిని అధిగమిస్తారు, ముఖ్యంగా తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం తర్వాత ఏ విధమైన ఒత్తిడి పెరిగింది, ఒకవైపు ఫ్యామిలీని మరోవైపు డ్యూటీని వాళ్ళు ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తున్నారో ఒకసారి మహిళా కండక్టర్ని వారిని అడిగే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కోటి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సులో ఉన్నాం. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు వారి విశేషాలు ఎన్నో తెలుసుకుందాం. కోటి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న మెట్రో బస్సులో ప్రస్తుతం మనం ఉన్నాం. ఒకసారి మహిళా కండక్టర్ని అడిగి అసలు మహిళా దినోత్సవ సందర్భంగా వారు ఏ విధంగా ఫీల్ అవుతారు, వారి అభిప్రాయాలు ఏంటిదో కూడా తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ మహిళా కండక్టర్గా ఉద్యోగం చేస్తున్నారు? 12 సంవత్సరాలు చేస్తున్నానండి. 12 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంటే ఎట్లా అనిపిస్తుంది మేడం, ఒకవైపు ఫ్యామిలీ మరోవైపు ఈ డ్యూటీ చేయడం, మీకు ఎట్లా ఒత్తిడి ఏమైనా ఉంటుందా, బ్యాలెన్స్ చేస్తూ ఉంటారా? చాలా కష్టం అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రీ టికెట్ అయిన తర్వాత అయితే ఇంకా చాలా కష్టం అయిపోయింది. ఫ్యామిలీని ఒక పక్కన సేవ్ చేయాలి, వాళ్ళని పిల్లలందరినీ ఎర్లీ మార్నింగ్ 5కి మేము డ్యూటీకి స్టార్ట్ అయ్యి వస్తాం. అప్పటి నుంచి డ్యూటీ అయిపోయేసరికి 4 అయిపోతుంది. చాలా అండి, అసలు ఒకప్పుడు ఫ్రీ టికెట్ ఇవ్వకముందు కొద్ది మామూలుగా ఉండేది. ఫ్రీ టికెట్ అయిన తర్వాత చాలా రష్ ఎక్కువైపోయింది. చాలామందికి యూస్ఫుల్ అయ్యింది, అనవసరంగా తిరిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మహాలక్ష్మి స్కీమ్ తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరిగింది, మహిళలు కూడా పెద్ద ఎత్తున ప్రయాణిస్తున్నారు. అంటే మీకు పర్సనల్గా ఏమైనా ఒత్తిడి అట్లాంటిది ఏమైనా పెరిగిందా మేడం? లేదా చాలా ఒత్తిడి జరుగుతుందండి. జనాలతోటి గొడవలు అవుతూ ఉంటాయి, సీట్ల కోసం గొడవ అవుతుంటాయి, మహిళలు కొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది సీట్ల కోసము. జెంట్స్కి వాళ్ళకి కేటాయించట్లేదని వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. చాలా విధంగా అయితే ఒత్తిడి చాలా ఫేస్ చేస్తున్నాం. ఆరోగ్యపరంగా కూడా సిక్ అయిపోతున్నాం మేము చాలా విధంగా కూడా. మహిళలు అంటే ఒక రకం కొట్టుకునే వరకు కూడా వస్తుందని అంటున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం కూడా జరుపుకుంటున్నాము. అంటే దీన్ని తగ్గించాలంటే, అంటే ఈ ఇబ్బందులను తగ్గించాలి, మహిళలు ఆత్మగౌరవంతో ప్రయాణించాలంటే ఏం చేయాలంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక ఏమంటారు, నమ్మకం అనేది ఉండాలండి. ఆర్టీసీ మీద నమ్మకం జనంతోనే ఎక్కుతున్నారు. కానీ వాళ్ళకు కూడా ఏంటంటే ఈ బస్ కాకపోతే ఇంకో బస్సు, ఒక బస్సు వస్తుంటే దాంట్లోనే ఎక్కువ రష్ అయిపోతారు, ఎన్నుకోది ఇంకోటి ఖాళీ ఉంటుంది, దాంట్లో కొంచెం అట్లా ఎక్కుతూ ఉంటే కూడా అంత రష్ తగ్గిపోతుంది. కొంచెం బస్సుల సంఖ్య కూడా పెరిగితే దీన్ని తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది జనాలని. మహిళలే ఎక్కువ మహిళలు ఏంది ఈ ప్రపంచం లేదు కూడా. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా, తోటి మహిళలందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు ఎక్కువ కూర్చోవడం వల్ల కొంతమంది పురుషుల సీట్స్లో కూడా వెళ్ళి కూర్చుంటున్న పరిస్థితులు వస్తున్నాయి. ఆ సమయంలో పురుషులు అంటే సాధారణంగా మహిళలను గౌరవించాలంటారు, కానీ వెనకాల సీట్లో కూర్చున్నప్పుడు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే వాళ్ళకు కూడా కొంచెం సీట్లు ఇవ్వాలి కదండి. జెంట్స్కి కూడా మొత్తం మనమే కూర్చుంటాం, వాళ్ళు కూడా ఎక్కడ కూర్చుంటాం, వాళ్ళు టికెట్ కొనుక్కొని ప్రయాణం చేస్తున్నాం, మాకు సీట్ ఇవ్వట్లేదు మీరు అనేసి చాలా ప్యాసింజర్లు గొడవ పడుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళని ఇప్పుడు ఓల్డ్ ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు, మన పిల్లలు అట్లాంటి వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, వాళ్ళకి లేసి వాళ్ళకి సీట్ ఇస్తే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు కదా. అది మీరు ఇప్పుడు డిపోలో పురుషులు కండక్టర్లు ఉంటారు, అదే ఫీమేల్ మీరు మహిళలు కూడా ఉంటారు. అక్కడ ఏమైనా మహిళల మీద ఏమైనా తక్కువ చూడడం లాంటివి ఏమైనా ఉంటాయా? అట్లా ఏముండదు అండి. అందరూ చక్కగా తోటిగా కలిసిపోయి చక్కగా పనిచేస్తాం. డ్రైవర్, కండక్టర్ వీళ్ళని ఎవరు భేదాలు లేకుండా అందరూ చక్కగా కలిసి పనిచేస్తారండి. ఆర్టీసీ డిపార్ట్మెంట్ కాకుండా బయట కూడా సమాజం మహిళల మీద కొంత తక్కువ చూడడం అనేది కొన్ని చోట్ల కొనసాగుతూనే ఉంది. ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉందంటారు. అసలు మహిళలను ఎలా చూడాలి? మహిళ లేని ప్రపంచం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళ ఉన్నంత వరకు ఈ ప్రపంచమే రాజ్యం ఏలుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. అది ఇప్పుడు మనం అక్కడ స్టార్టింగ్ ఎక్కినాం కాబట్టి పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు. ఎంత ఎక్కువ ఎక్కడి నుంచి ఇక్కడ ఎక్కుతారు చూడండి, మెటర్నిటీ హాస్పిటల్ పాయింట్ ఇది, ఇక్కడ ఫుల్ అవుతుంది బస్సు. ఇక్కడ నుంచి ఇట్లా మనం కోటి నుంచి కిన్కోటి, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, విఠలవాడ అట్లా ఆ రూట్లో అశోక్ నగర్ రూట్లో వెళ్తారు. వెళ్ళేసరికి బస్సు ఫుల్ అయిపోతుంది కూడా. రోజు 8 గంటల డ్యూటీ ఉంటుందండి, మేము 10 గంటల డ్యూటీ అయిపోతుంది కూడా.
2 గంటలకు అవ్వాల్సిన డ్యూటీ 2ంటికి అయిపోదు. ఇంకో ట్రాఫిక్ జామ్ వల్ల గంటన్నర ఎక్కువనే అయిపోతుంది. దానివల్ల ఇంకా ఎక్కువనే 1.5 అవర్ ఎక్స్ట్రానే అవుతుంది. టైం ఎక్కువ అయినప్పుడు ఏమైనా అలవెన్సెస్ లాంటివి ఏమైనా ఇస్తారు? అట్లాంటిది ఏముండదు, అలవెన్సెస్ ఏముండదు. డ్యూటీ కంప్లీట్ మొత్తం చేయాల్సిందే. ఎన్ని ట్రిప్పులు అని ఉంటే ఆ ట్రిప్పులు మొత్తం కంప్లీట్ చేయాల్సిందే. సాధారణంగా బస్సు రష్ నడవలేనంత రష్ ఉన్నప్పుడు కూడా మీరు పురుషుల వైపు వచ్చి ఇక్కడికి ఇస్తుంటారు. చాలామంది సెన్సిటివ్గా ఉంటారు, కానీ మీ ఫీల్డ్ ఎట్లా ఉండాలి ఉంటుంది మేడం? అంటే మా ఫీల్డ్లో సెన్సిటివ్ ఉన్నా కూడా ఉండలేమండి, తప్పదు. డ్యూటీ అట్లాంటిది కదా. అందరితో ప్రతి ఒక్కరిని పలకరించి ప్రతి ఒక్కరిని టికెట్ అడిగి తీసుకున్న బాధ్యత మాది, తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. అది తోటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరు కూడా చాలా స్ఫూర్తితో పనిచేయాలి. వాళ్ళు ఏ రంగంలో అయినా సరే ముందుకే వెళ్ళాలి, కానీ వెనకంచే వేయకూడదు. ఇంటి ఫ్యామిలీ కానీ మనం చేసే ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే ఒక స్త్రీ చాలా ఉన్నత స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇదే నా సందేశం. ప్రజా రవాణా తెలంగాణ ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తుంది. దాదాపు ప్రతిరోజు 50 లక్షల మంది పైగా ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. వీరిలో 27 లక్షల మంది మహిళా ప్రయాణికులు డైలీ ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అయితే ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ అంతే నిబద్ధతతోటి మహిళా కండక్టర్లు అదేవిధంగా పురుష కండక్టర్లు అందరూ కూడా తమ విధులని యథావిధిగా నిర్వహిస్తున్నారు. ఈరోజు తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం యథావిధిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలవుతుందంటే దాంట్లో మహిళా కండక్టర్ల కృషితో పాటు పురుష కండక్టర్ల కృషి అంతే విధంగా ఉంది. ఇక మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి, అదేవిధంగా వారిని చిన్న చూపు చూడడం ఇలాంటివన్నీ కూడా క్రమంగా ఇంకా తగ్గిపోతూనే ఉండాలని కూడా మహిళా కండక్టరు వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్.